వెల్కమ్ బ్యాక్. ఇక ప్రధాన అంశాలపైన విశ్లేషణ చూద్దాం. న్యూస్ అనాలిసిస్లో మనతో స్టూడియోలో ఉన్నారు కాసం వెంకటేశ్వర గారు, బీజేపీ నేత, కటార్ శ్రీనివాస్ గారు, లోక్సత్తా నేత, లంకా దినకర్ గారు, టీడీపీ నేత, అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ నేత. ముందుగా గోదావరి బోర్డు నిర్వహణకు సంబంధించి వేడి చర్చలు జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాలకు సంబంధించి ఒక రకమైన సుహృద్భావ వాతావరణం నెలకొంది అనుకుంటున్న తరుణంలో ఈ బోర్డు సమావేశం ఒక రకంగా వేడి రాజేసింది అనుకోవచ్చు. దీనిపైన విశ్లేషణ చూద్దాం. శ్రీనివాస్ గారు, కటార్ శ్రీనివాస్ గారు, అసలు ఓవరాల్గా చూస్తే కృష్ణా బోర్డు నిర్వహణకు సంబంధించి కానీ గోదావరి బోర్డు నిర్వహణకు సంబంధించి కానీ చాలా కాలంగా కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయి. పట్టిసీమ విషయంలో మరీ ముఖ్యంగా గోదావరి బోర్డు పైన చాలా రకాల సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే అభ్యంతరాలు తెలిపింది. ఏపీ ప్రభుత్వం దాన్ని అంత సీరియస్ విషయాలుగా తీసుకోలేదు. గోదావరి బోర్డు నిర్వహణకు సంబంధించి అసలు బోర్డు ఉండాలా వద్దా అనే ప్రశ్నని ఈరోజు జరిగిన సమావేశం లేవనెత్తింది. దీన్ని ఎలా చూడాలి? ఇష్టంగా ఇప్పుడు ఇది ఇవాళ కొత్త కాదు యశు గారు. మనం దశాబ్దాలుగా చూస్తూ ఉంటే నీరు అనేది చాలా లిమిటెడ్ రిసోర్స్ ఎవరికైనా. అందులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మామూలుగా సాధారణ జిల్లాల మధ్య నీటి గొడవలు ఉంటూ ఉంటాయి. మనం చూస్తాం కర్నూలు మహబూబ్ నగర్ మధ్య జరుగుతాయి. ఒక కాలువ గట్టు ఉంటే అవతల పొలం యువతల పొలం కొట్లాట ఉంటుంది. సర్వసాధారణంగా జరిగేది. అయితే మనం చూడాల్సింది ఎట్లా అంటే ఆ లెక్కలు చూసుకునే పద్ధతి బోర్డు లేకుండా సాధ్యం కాదు. ఈ ప్రతి నది మీద కూడా దాని యాజమాన్యం, నీటి వినియోగం, లేకపోతే హక్కులు, వీటన్నిటికి సంబంధించి బోర్డులే. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అది ఏ ప్రాంతానికి సంబంధించినా సరే న్యాయం చేసే అవకాశం బోర్డుకు ఉండే పరిస్థితి ఉంది. నిన్న జరిగింది ఏంటంటే మామూలుగా మనం చూస్తాం ఇద్దరు అన్నదమ్ములు లెక్కలు చూసుకున్నా కూడా నీది ఇంత అయింది, నాది ఇంత అయింది, లేదా దీనికి అంత అయింది, నువ్వు పెట్టావు నేను పెట్టలేదు, ఈ రకమైన చర్చ జరుగుతుంది. దీన్ని పెద్ద రాజకీయ ఒకసారి రెండు రాష్ట్రాలు సపరేట్గా ఏర్పడ్డ తర్వాత అది కేవలం అధికారుల స్థాయిలో బోర్డు స్థాయిలో వదిలేయాలి తప్ప ఏ పక్షం అయినా సరే దీన్ని రాజకీయం చేసే ప్రయోజనం చేయకూడదు. న్యాయబద్ధంగా అక్కడున్న నిబంధనల మేరకు జాతీయ స్థాయిలో ఉన్న నిబంధనలు గతంలో జరిగిన సమావేశాల్లో రెండు రాష్ట్రాలు వేడిగా తమ డిమాండ్లు, తమ అభ్యంతరాలు చెప్పిన సందర్భం. కానీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు బోర్డు అవసరం లేదంటే చెప్పండి మేము కేంద్రానికి. వాళ్ళు ఎందుకన్నారంటే అన్నమాట బోర్డు మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటన్నది తేల్చట్లేదు. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఈ బోర్డు మీద, ఈ నది మీద మా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, లేదా ఇక్కడ ఇవి కడుతున్నాము అన్నది తేల్చని దాని మీద వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు తప్ప ఫైనల్గా ముగింపు మనకు సరే పత్రికల్లో రకరకాలుగా వచ్చినా కూడా ముగింపు చాలా విషయాల్లో ఏకాభిప్రాయంగా వచ్చింది. ఉదాహరణగా బోర్డు నిర్వహణకు అయ్యే ఖర్చులు పంచుకుందాం అనుకున్నారు. బోర్డు నది మీద కడుతున్నటువంటి ప్రాజెక్టులు ఇరు ప్రాంతాల వాళ్ళు ఏమేమి కడుతున్నామో తెలపాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఇలాంటి విషయాలు ముఖ్యంగా నీటి పంపకాల విషయాల్లో మరొక చోట పాజిటివ్ని మనం దృష్టిలో పెట్టుకొని దాని నుంచి ముందుకెళ్లాల్సింది తప్ప దానిలో పెద్ద పట్టిసీమ సరే సడన్గా వచ్చిన ప్రాజెక్ట్ పెద్ద అంతకుముందు గతంలో ఉన్నా కూడా పోలవరం ప్రధానంగా సరే పట్టిసీమ తీసుకొచ్చారు అనుకో ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక ప్రయోజనాల కోసమైనా కూడా తీసుకొచ్చారు అనుకో. దాని మీద వివాదాలు ఉంటే బోర్డు ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప ఇంకొక రకంగా రాజకీయం చేసే ప్రయత్నం లేదనుకోవాలి. దినకర్ గారు, మీ అభిప్రాయం ఏంటంటే పట్టిసీమకు సంబంధించి రకరకాల చర్చలు జరిగినాయి. ఈరోజు బోర్డు దగ్గర డైరెక్ట్గా అసలు పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమా, పట్టిసీమ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టా? పోలవరంలో అంతర్భాగమేనండి. ఎందుకంటే మీరు గమనిస్తే గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే పోలవరానికి సంబంధించి ఇది కట్టాలి అనేటటువంటి విధానంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు 80 టీఎంసీలు వాటర్ గోదావరి నుంచి కృష్ణాకి తరలించవచ్చు అనేటటువంటిది ఒక కండిషన్ కూడా ఉంది. ఇప్పుడు పట్టిసీమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ విధంగా కనెక్ట్ చేస్తారు? ఉన్న కాలువలకి పంపింగ్ ద్వారా కనెక్ట్ చేయాల్సిందే. అదే పట్టిసీమ కాబట్టి దానిలో పోలవరం అంతర్భాగం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు 3000 టీఎంసీ పట్టిసీమ అనేది గతంలో కూడా చెప్పాం. కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరికి నష్టం అంటే సముద్రానికి నష్టం. సముద్రంలోకి వెళ్ళి చేరే 3000 టీఎంసీ వాటర్లో ఒక 80 టీఎంసీని కనీసం మనం కనుక డైవర్ట్ చేసుకోగలిగితే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో మనం పైనుంచి వాటర్ వచ్చేది ప్రతిసారి ఇబ్బంది అవుతుంది కాబట్టి దానిలో నుంచి కొంతవరకు కృష్ణా డెల్టాని కాపాడుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంది. ఇది ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు జనరేట్ అయింది కాదు. ఇది అంత పెద్ద సమస్య అయితే కాదు. ఎందుకంటే వీరు కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్ని గోదావరి మీద ఇట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టాలి అనేటటువంటిది, అలాగే దుమ్మగూడెం టైల్పాండ్కి సంబంధించి మార్పులు చేర్పులు ఈ చేసుకునే క్రమంలో దిగువ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రభుత్వం తప్పనిసరిగా క్వశ్చన్ రైజ్ చేస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు పట్టిసీమ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈరోజు మాట్లాడేటటువంటి విధానం ఒకటి కనబడ. అయితే ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది అంత భయంకరంగా చూడాల్సినటువంటి సమస్య అయితే కాదు. ఇది సార్ట్అవుట్ అయ్యే సమస్య. కానీ ఒకటి అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ఇక్కడ ప్రభుత్వం సంగతి అక్కడ ప్రభుత్వం వ్యవహరించే తీరు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా
ఇక్కడ ప్రజలు సాగు త్రాగు నీరుతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, ఎవరి ప్రయోజనాలు ఎవరు నష్టపరచకుండా ఉండే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నా దానికి అనుగుణంగానే మద్దతు తెలిపే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా అంత భూతద్దంలో చూసి భవిష్యత్తుకి ఏదో నష్టం జరుగు విధంగా వ్యవహరిస్తారనేటటువంటి తీరు ఇటు కానీ అటు కానీ ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్ దయాకర్ గారు, గోదావరి బోర్డుకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తుల్లో అంత అసహనం రావడాన్ని ఏ విధంగా చూడాలి? ఒక రకంగా ప్రాజెక్టులు డిపిఆర్లు మారితే సమాచారం ఉండట్లేదు, ఏ ప్రాజెక్టులు ఏ పరిధిలోకి వస్తున్నాయో కూడా సమాచారం ఉండట్లేదు. ఈ అంశాలను, కీలకమైన అంశాలను బోర్డు అసలు ఉండాలా వద్దా అనే అంశాన్ని లేవనెత్తే పరిస్థితి తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు 2 నదుల మీదకి సంబంధించి ఒక అపెక్స్ కౌన్సిల్ వేసిండ్రు, 2 నదులకు 2 బోర్డులు వేసిన పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళకి ప్రాజెక్టులు డివైడ్ అయిన అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాజెక్టుల వివరాల మీదకి సంబంధించి బోర్డుకి అంతవరకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. బోర్డు నామినల్గా ఉంది. అసలు వ్యయం దగ్గరనే చర్చ వస్తున్నది, సమ వ్యయం పంపుకోవాలనేది ఒకటైతే, తెలంగాణ ప్రాజెక్టు కట్టబోతున్న ప్రాజెక్టుల వివరాలు కనుక తెలిస్తే ఎన్ని టీఎంసీల వాటర్ వాడుకోబోతుందనేది తెలుస్తుంది. మామూలుగా 3,000 నుంచి 5,000 టీఎంసీ వాటర్ సముద్రంలో కలుస్తుంది త్రూ గోదావరి అనేది ఒక జనరల్ చర్చ. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్లను మేడిగడ్డకు షిఫ్ట్ అయిన తర్వాత, ఈ రివర్స్ రీడిజైనింగ్ అనేది వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఎంత వాటర్ అంటే నీకు వర్షపాతం ఎక్కువ ఉన్న పరిస్థితిలో నువ్వు ఎంత వాడుకున్నా నష్టం ఉండదు. కానీ వేరేజ్ నీకు పోలవరం అనేది మేడిగడ్డకు నాకు తెలిసి 200 నుంచి 250 కిలోమీటర్ల మధ్యనే ఉంటుంది, చాలా తక్కువ పరిధిలో ఉంటుంది. అది ఎంత టీఎంసీ వాడుకుంటుందనేది ఆంధ్రప్రదేశ్కి తెలిస్తే ఇంత మించి వస్తుందా? మామూలుగా గత 10 సంవత్సరాల్లో పడ్డ వర్షాలను కనుక బేస్ చేసుకొని మనం చూస్తే ఒక్కోసారి అత్యల్ప వర్షపాతం పడ్డప్పుడు నా పరిస్థితి ఏందని వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తర్వాత అసలు పంచాయతీల్లో పట్టిసీమ దిగువ సీలేరు గురించి వస్తుంది. దిగువ సీలేరు ఏమో బడ్జెట్ మనం బిల్లులో పెట్టినప్పుడు దిగువ సీలేరు తెలంగాణకు ఉంది. తర్వాత ఈ ఆర్డినెన్స్ తర్వాత ఏమైంది, అది పూర్తిగా ఆంధ్రాకి వెళ్ళిపోయిన పరిస్థితి. దానిలో దాదాపు 300 నుంచి 500 మెగావాట్స్ పవర్ వస్తుంది. దాన్ని మాకు షేర్ ఇవ్వమని ఇది అడుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. పట్టిసీమకు అలకేటెడ్ వాటర్ లేదు కదా ఇప్పుడు పోతున్న వాటిలో. పోలవరంలో అంతర్భాగంగా అలకేటెడ్ వాటర్ను కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ పట్టిసీమకు అడిషనల్గా చేయడం అసలు నీకు అవకాశం లేదనేది వాళ్ళ వాదం. కాబట్టి పోటాపోటీగా నడుస్తున్నాయి. కానీ అసలు సమస్య ఏంటంటే బోర్డు యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యేటట్టుగా ఒక పరిస్థితి వచ్చింది. బట్ అది నేను టీ కప్లో తుఫాన్ లెక్కనే పరిష్కరించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ సమస్య. కాకపోతే ఏంటంటే ఒక పట్టింపులు అయితే మళ్ళీ మొదలైనవి. నీటి దగ్గర కంపల్సరీ నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి ఏదైతే ఉందో, కృష్ణాలో వాటర్ లేవు. కృష్ణా అనేది మనకి ఇప్పుడు డ్రాట్ ఏరియా కూడా మారే పరిస్థితి, ఇప్పుడు డెల్టా ఏ పరిస్థితిలో ఉన్నది చూసాయి. ఉన్న గోదావరిని కూడా ఇప్పుడు తెలంగాణ టెరిటోరియల్ దాటిన తర్వాత తను అవసరమైతే విజయవాడకు పట్టుకుపోవడానికి కూడా ఒక స్కోప్, గతంలో ఒక ప్లాన్ ఉండే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 80 టీఎంసీ పట్టిసీమ ద్వారా కూడా విజయవాడ బుడమేర దగ్గరకు వాటర్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ 80 అసలు నీకు దాదే అసలు నీకు పట్టిసీమకు అలొకేషన్ ఎక్కడిది? అకార్డింగ్ టు ప్రీవియస్ లా ఇప్పుడు ఇంక నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కదా. ఇక్కడనే ఇప్పుడు నేను ఈడ పట్టుబడితే నాకు దిగువ సీలర్ ఇచ్చిండు అనుకో, నాకు 300 మెగావాట్ల పవర్ వస్తుంది, నీకు నీళ్ళు వస్తే నాకు ఇది వస్తుంది అనే ఒక టిట్ ఫర్ టాక్టిక్ అని నేను అనుకుంటున్నాను. చిన్న క్లారిఫికేషను సోదరులు చెప్పినట్టు, ఇప్పుడు పోలవరం వచ్చేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వడం జరిగింది. పోలవరంలో 80 టీఎంసీస్ ఏదైతే పోలవరం నుంచి గోదావరి వాటర్ కృష్ణాకి తరలించవచ్చు సెంట్రల్ వాటర్ కమిషన్ చాలా స్పష్టంగా ఎప్పుడూ చెప్పింది, వాళ్ళు కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు. కాబట్టి ఇది అంత ప్రమాదకరంగా పరిగణించేటటువంటి అంశం అయితే కాదు. చట్టాలకి లోబడే ఇంతకుముందు ప్రభుత్వం వాటర్ బోర్డు అనుమతులకు లోబడి జరిగేటటువంటి కార్యక్రమం. రైట్ వెంకటేశ్వర గారు, మీ అభిప్రాయం ఏంటంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి నీటి విషయంలో కూడా ఒక పద్ధతి పెట్టుకోవడం అవసరం అని చెప్పి అనుకుంటారు? ఇప్పుడు దీంట్లో మనం వాటర్ విషయంలో మిత్రులు అందరూ చెప్పినట్టు ఎక్కడైనా దానికి ఉన్నటువంటి ఇబ్బంది దానికి ఉన్నది. మనకి ఇంతకుముందుకు మహారాష్ట్రతోటి గొడవపడ్డాం, బాబ్లీ విషయంలో అనేక సార్లు గొడవపడ్డాం. కృష్ణా వాటర్ విషయంలో కూడా కర్ణాటకతోటి ఆల్మట్టి ప్రాజెక్టులో అనేక సార్లు గొడవలు పడ్డా కానీ ఎక్కడికాడ చర్చలు ఆగిపోలేదు. దాని తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఆగిపోలే, ఎక్కడ కూడా ఆగిపోలే. కేంద్ర జోక్యం అవసరం అనుకున్నప్పుడు తప్పనిసరి ఇదికి వస్తూ ఉంది.
ఇక్కడ నిన్న జరిగినటువంటి సమావేశం కూడా అది గొడవలుగా చూడాల్సినటువంటి అవసరం కాదు. కానీ అభ్యంతరాలు అయితే చాలా స్ట్రాంగ్ అభ్యంతరాలు ఉంటాయి, తప్పదు. తెలంగాణ ప్రభుత్వం అసలు సలహాదారుని ఎందుకు పంపించింది అనే దాని మీద ఎందుకంటే అసలు భావోద్వేగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూర్చోబెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుండే. ఇవాళ ఆ పరిస్థితిని దాటేసి కూర్చొని వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దాంట్లో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 2 ఖర్చులు ఏ రకంగా పెట్టుకోవాలి, మనం ఏ రకంగా దీన్ని షేర్ చేసుకోవాలనేది ఒక దానికి ఇచ్చారు. తర్వాత పట్టిసీమ విషయంలో రకరకాల వాదనలు వచ్చినాయి. వాళ్ళ వాదన వాళ్ళు చెప్పినారు, వీళ్ళ వాదనలు చెప్పినారు. తర్వాత ఒకరిదొకరు షేర్ చేసుకోవాలి, మీ ప్రాజెక్టులు ఏంది, మా ప్రాజెక్టులు ఏంది, మనం ఒకరు ఇచ్చిపుచ్చుకుందాం, తర్వాత చూసుకుందాం. చివరిగా ఒకటి మంచి రిజల్ట్ ఏంటంటే గోదావరి నుంచి వచ్చేటువంటి వాటర్ ఒక్క నీటి బొట్టును కూడా వృధా కాకుండా 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన ఏదైతుందో అది అక్కడ వాళ్ళనే తెలుగు వాళ్ళే, ఇక్కడ వాళ్ళనే తెలుగు వాళ్ళే, ఎవరికి అనుకూలంగా వాళ్ళు కాకుండా ఇద్దరం వాడుకుందాము, ఒక బొట్టును కూడా సముద్రంలో కలవకుండా అనేటువంటి చివరి కన్క్లూజన్ ఏదైతుందో అది అందరినీ కూడా ఆశ్చర్యపరచలేదు. మంచి వాతావరణాన్ని తీసుకొచ్చిందని మాత్రం భావిస్తాం. 2 రాష్ట్రాలకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. రైట్. ఇక సెంట్రల్ యూనివర్సిటీ రగడగా సంబంధించి 5 రోజులుగా విద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక ముగింపు వస్తుంది అని చెప్పి అందరూ ఆశించారు. నిన్న సస్పెన్షన్ ఎత్తివేతని ప్రకటించిన తర్వాత కానీ దాన్ని కొనసాగింపు ధోరణే కనిపించే పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఈరోజు ఏం జరగబోతుందనే అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఓవరాల్గా ఇష్యూకి ఒక క్లోజింగ్ ఇది నోట్ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనివర్సిటీ యాజమాన్యం అనుకోవచ్చా సస్పెన్షన్ ఎత్తేయడం ద్వారా? కానీ విద్యార్థులు మాత్రం ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రెండింటిని ఎలా చూడాలి మనం? సస్పెన్షన్ ఎత్తేయటం ఒక మంచి వాతావరణం. అంటే వాస్తవానికి మనం రాజకీయంగా విమర్శ కాదు, కానీ ఇది 2 నెలలుగా జరుగుతున్న అంశం. అక్కడ 2 నెలలుగా దురదృష్టవశాత్తు అంటే రాజకీయ పార్టీలు మనం అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయం. ఒక 5 విద్యార్థులు అంత పెద్ద జాతీయ నేషనల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో 2 నెలల క్రితం వాళ్ళు సస్పెన్షన్ గ్రూప్ ఏ రాజకీయ పార్టీ వాళ్ళ గురించి పట్టించుకోవటం కానీ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, పోనీ తప్పు వీళ్ళది ఉందా లేదా అవతల వర్గం ఉందన్న దానికి అసలు ఏ రాజకీయ పార్టీ రాజకీయ అంశం కానంతవరకు ఎవరు పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఒక ఆత్మహత్య జరిగిందో అది రాజకీయ అంశమే. ఇక రాహుల్ గాంధీ దగ్గర నుంచి గల్లీ నాయకుడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఒక హడావుడి క్రియేట్ చేయడం, దానివల్ల రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేయడం చేస్తారు. యూనివర్సిటీల్లో మనం చూసినట్టుగైతే 2-3 దశాబ్దాల క్రితం విద్యార్థులు రాజకీయ చైతన్యం చాలా బలంగా ఉండేది. ఈ మధ్య కాలంలో చాలా మార్పు వచ్చేసింది. కెరీర్ ఓరియంటెడ్గా వాళ్ళగా ఆ దిశలోనే వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొన్న జరిగిన ఆంధ్ర తెలంగాణ ఈ ఉద్యమాలు కానీ వీటి నేపథ్యంలో మళ్ళీ కొంత రాజకీయంగా ఒక కదలిక వచ్చింది. బ్రాడర్ ఇష్యూ అదే. ఈ పర్టికులర్ ఇష్యూకి వచ్చేసరికి ఒక ముగింపు ఇచ్చే ప్రయత్నం యూనివర్సిటీ మొదటి నుంచి విమర్శ టార్గెట్ వీసీ మీదే ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ ఒక నిర్ణయం అక్కడ జరగాల్సింది 2 ఒకటి వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఒక అంశం తెరపడింది, ఒక ఇది. రెండవది ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి కారణాలు ఏమిటి, దాన్ని ఒక నిష్పక్షపాతంగా విచారణ చేయగలిగిన కమిటీ చేతిలో పెట్టినట్టుగైతే మామూలుగా మానసికంగా వీక్గా ఉంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు రకరకాల కారణాలు, లేదా మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగతంగా మనం ఎవరి గురించి మాట్లాడక్కర్లేదు. బట్ ఇప్పుడు సమస్య ఏంటి, ఆ ప్రభుత్వం మీద నమ్మకోలేదు. అటు జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం మీద నమ్మకోలేదు, వీసీ మీద నమ్మకోలేదు, రాష్ట్ర ప్రభుత్వంగా అందులో రోల్ లేదు. కాబట్టి ఎలా చేయాలనేది మానవ హక్కుల సంఘం చూసుకుంటుందా, ఒక నిష్పక్షపాతంగా విచారణ చేసి లోతుగా అంశాలను పరిశీలించి, నాకు తెలిసి జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి కూడా వాళ్ళు ఒక బృందం కూడా వచ్చారు, ఒక కమిటీ వచ్చారు. సో ఆ పరిశీలన చేసి ఒక ద్విసభ్య కమిటీ అధ్యయనం జరిపింది, రిపోర్ట్ ఇవ్వబోతోంది, బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. మొత్తాన్ని సస్పెన్షన్ ఎత్తివేసిన అయితే మనం స్వాగతించాల్సిన అవసరం. రైట్. వెంకటేశ్వర్లు గారు, బీజేపీ కానీ లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, మరీ ముఖ్యంగా స్మృతి ఇరానీ కానీ, ఇక్కడున్న దత్తాత్రేయ కానీ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపించడంలో విఫలమయ్యారని అనుకోవచ్చు. సస్పెన్షన్ ఎత్తివేయడం అనేది అది యూనివర్సిటీ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి డెసిషన్. కానీ పొలిటికల్గా ఇంత జరగకుండా అడ్డుకోవడానికి ఒక అవకాశం ఉంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, యూనివర్సిటీ అంటే దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. యూనివర్సిటీలో దానికి ఒక అకాడమిక్ కౌన్సిల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ప్రతి నిర్ణయం కూడా వాళ్ళు మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు ఉండవు.
ఈ డే టు డే యాక్టివిటీస్లో కానీ ఏదైనా పాలసీ మ్యాటర్లో కానీ వాళ్ళు మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని అవసరం అనుకున్నప్పుడు కేంద్ర కానీ పరిధి దాటి వెళ్ళిపోయి ఇంతమంది రాజకీయ నాయకులు క్యూ కడుతూ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమానికి నాంది పలుకుతుంది అని చెప్పని అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థి సంఘాలు వచ్చి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏకంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన పోరాటంలా మారుతున్నటువంటి సంఘటన పైన సందర్భం పైన స్పందించడానికి కేంద్రం వైపు నుంచి కానీ బీజేపీ నేతల వైపు నుంచి కానీ దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది అంటే కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో మేము తప్పు పడతలేము. ఈరోజు యూనివర్సిటీలో గొడవలు ఈరోజు ప్రారంభం కాలేదు, ఈరోజు కొట్లాడుకోవడం ఈరోజు ప్రారంభం కాలేదు, మనుషులు చనిపోవడం విద్యార్థులు చనిపోవడం ఈరోజు ప్రారంభం కాలేదు. ఎప్పుడు సంఘర్షణ మొదలవుతుంది తెలుసా? ఇవాళ భావ సంఘర్షణ కావాలని అడుగుతూ ఉన్నారు, కానీ ఇది ఫిజికల్ అటాక్స్ కావద్దని అంటున్నారు. ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఫిజికల్ అటాక్స్ని? ఏబీవీ పాల్ ప్రోత్సహిస్తూ ఉన్నారా? లేకపోతే దత్తాత్రేయ గారు ప్రోత్సహించిందా? లేకపోతే స్మృతి ఇరానీ ప్రోత్సహించిందా? దీని మూలం ఎక్కడుందో దాన్ని అర్థం చేసుకోకుండా మనం మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ సమాజం ఏమైంది తెలుసా? మన సెంట్రల్ యూనివర్సిటీలో నేను చెప్పాలి ఒక ఇన్సిడెంట్ అయింది. మేము ఎవరం కూడా దాన్ని బాధపడతా ఉన్నాం. దాని ఒక దళిత సోదరుడు చనిపోయినాడు, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి అందరం కూడా బాధపడ్డాం. ఇటువంటి సంఘటనలు జరగొద్దని చెప్తా ఉన్నాం. దాని పర్యవసానం ఏంటంటే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొత్త రకమైనటువంటి రాజకీయం వస్తూ ఉంది. ఎవరైనా సరే తాలిబాన్లను మంచోడంటే పోవడం మనం మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. తాలిబాన్లు చెడ్డోడు అన్నోని ఈరోజు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఓబీసీ పాలిటిక్స్లో నరేంద్ర మోడీ కాడి నుంచి దత్తాత్రేయ గారి వరకు ఎవరిని కూడా ఓబీసీ వాళ్ళని రాజకీయం చేయొద్దు, ఒక మేజర్ పదవిలో ఉండొద్దు అని నేను చెప్పిన దాకా వినాలి, లేదు దయచేసి వినాలి. నేను చెప్పిన తర్వాత నేను సమస్య పరిష్కారం కూడా చెప్తాను. నేను యూనివర్సిటీలో ఇవాళ నిన్నమన్నా వస్తుంది రాహుల్ గాంధీ గురించి ప్రస్తావన చేశారు. మీ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు చూడండి, రాహుల్ గాంధీ, సీతారాం యేచూరి, తర్వాత వచ్చేసి కేజ్రీవాల్, తర్వాత ఈ వచ్చిన వరహర్ రావు, లేకపోతే దాని తర్వాత ఇంకొక ఆయన వాళ్ళు హరగోపాల్. ఎవరండి కమ్యూనిటీస్ అని ఎవరు చెప్పండి? దత్తాత్రేయ మీద కామెంట్ చేస్తానికి వీళ్ళందరూ కావాలన్నా? నరేంద్ర మోడీ మీద కామెంట్ చేస్తానికి వీళ్ళందరూ ఇలా వర్గం ఏంది చెప్పండి? ఇవాళ ఈ దేశంలో శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మీరు ఖండించండి. నేను చెప్పిన తర్వాత మీరు అన్ని మాట్లాడారు, నాకు అభ్యంతరం లేదు. నేను చెప్తాను, వీళ్ళందరూ కూడా ఇవాళ కవిత ఎందుకు ఉద్యమం చేస్తుందండి? కేసీఆర్ ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాండి? శాంతి భద్రతల విషయం వాళ్ళకి సంబంధించింది కదా. ఇవాళ దత్తాత్రేయ గారు వాళ్ళతో సమానంగా సీట్ షేర్ చేసుకుంటుండే ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి అసహనం వ్యక్తమవుతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఒక వర్గం వీళ్ళందరూ కలిసి కావాలని చెప్పేసి ఓబీసీలని దళితుల మధ్య అగాధన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఓబీసీలు దళితులు అంటే దళిత బహుజనులు ఎప్పుడు కూడా కొట్లాడుకునేటువంటి లేదు. నేను చెప్తున్నానండి, ఓసీలు బీసీల సమస్య కూడా దళితులకు బీసీలకు ఇవాళ జరుగుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి రానియకుండా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చూడండి, ఒక దేవేందర్ గౌడ్ని అసెంబ్లీలో మాట్లాడితే అసహనం వ్యక్తం చేస్తుందని చెప్పేసి బయటికి పంపించిన రాజశేఖర రెడ్డి. ఇవాళ కూడా దత్తాత్రేయ గారు ఇవాళ మాట్లాడి ఒక లెటర్ రాసినందుకు ఆయన లెటర్ మీద సిల్వల్ సొల్యూషన్ చెప్పిన తర్వాత మీరు ఈ రకంగా చేసి ఇవాళ మొత్తం అసహనాన్ని క్రియేట్ చేసి యూనివర్సిటీస్ని అన్రెస్ట్కి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము ఒకటే పరిష్కారం చెప్తా ఉన్నాం, నిజము అబ్బాయి చనిపోయింది నిజము, ఎందుకు చనిపోయింది అనేటువంటి పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఇంకోటి సెంట్రల్ యూనివర్సిటీలో నేను చెప్తున్నాను, వారిని మాట్లాడుతున్నాను, వారికి కూడా విషయాలన్నీ తెలుసు. నాగేందర్ యాదవ్ అని చెప్పేసి కృష్ణా జిల్లా అతని కొట్టి బయటికి పంపించేశారు. అంజనేయులు అనేటువంటి దేవరకొండ అతని ఓబీసీ క్యాండిడేట్ కొట్టి బయటికి పంపించేశారు. 1 సంవత్సరం రెస్ట్రికేట్ చేసేసి రీసెర్చ్ను వదులుకునే కెమిస్ట్రీ రీసెర్చ్ స్కాలర్ అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇవాళ సుశీల్ అనేటువంటి స్టూడెంట్ కూడా సుశీల్ని ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు? సుశీల్ కూడా ఓబీసీ క్యాండిడేట్, వాళ్ళ విషయంలో ఎవరు కూడా చర్చ చేస్తలేరు. ఇదంతా ఏంటంటే రాజకీయం పరిష్కారం అంటే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ యూనివర్సిటీలో సూర్య వాతావరణం జరగాలి, యూనివర్సిటీలో మంచి వాతావరణం క్రియేట్ కావాలి, అకాడమిక్ సిచ్యువేషన్ క్రియేట్ కావాలి. ఎవరైతే చనిపోయినారో ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగలేదు. తర్వాత ఇంతకుముందుకు ఇదే యూనివర్సిటీలో 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళపైన ఎందుకు ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది? ఎందుకు ఒక్క నిమిషం అండి, ఎందుకు తాలిబాన్లను సమర్థిస్తా ఉన్నారు? ఎందుకు మతోన్మాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు? నేను ఎందుకు అంటున్నానంటే దయచేసి మీరు గమనించండి, దీనికి నేను ఎందుకు అంటున్నానంటే యూనివర్సిటీ అనేవి విజ్ఞాన కేంద్రాలు ఉండాలి.
ఈ విజ్ఞాన కేంద్రాలలో ఈ అసహన రాజకీయాలు రాకూడదు. దీనికోసం 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన మేము ఓపెన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం బీజేపీదైనా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్దైనా మేము ఒక భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాను. గత 10 సంవత్సరాల నుంచి ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, యూనివర్సిటీలు ఎందుకు ఈ వాతావరణం చెడిపోతూ ఉంది, దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించండి. భారతీయ జనతా పార్టీగా ఆ రికమెండేషన్స్ ఏవైతున్నాయో ఆ రికమెండేషన్స్ తూచా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాటించాలని ఒక పార్టీగా డిమాండ్ చేస్తాం. దయాకర్ గారు, మీరు ఎంతవరకు అంటే సమస్యని పరిష్కరించడం కోసం ఇవన్నీ తర్వాత చేయాల్సినవి, ముందు యూనివర్సిటీలో వాతావరణం చల్లబడాలి, విద్యార్థుల మధ్య చదువు వికసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం రావాలి. ఆ దిశగా కేంద్రం కానీ అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ లేకపోతే హెచ్ఆర్డీకి కానీ ఈ అంశం మీద ఇంకా స్పష్టత లేకపోవడం మన దౌర్భాగ్యం. దాన్ని కొన్ని రోజులు రోహిత్ కులం మీద చర్చ చేసి రోహిత్ కులాన్ని తేల్చే ప్రయత్నం చేసిండ్రు. రోహిత్ నేరస్తును చేసే ప్రయత్నం జరుగుతుంది. తను ఇస్లామిక్ స్టేట్కో అఫ్జల్ గురుకో అని ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటి, విపక్షాలు రావడం తప్పనేది తేలుస్తుంది. అసలు అసమర్థ అచేతనావస్థలో ఉన్న ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలకు ఏం పని, మాకేం, నువ్వు నిర్ణయం తీసుకొని ఎంక్వైరీ అయ్యి ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తేసినావు, ఇది స్వాగతిస్తూనే ఎవరు శిక్ష, బాధ్యులు ఎవరు, వాళ్ళకి శిక్ష ఏంటి, అసలు దానివైపు ఏమైనా చర్చ జరుగుతుందా? వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు ఆత్మహత్యతో మంత్రులకు ఏం సంబంధం లేదు, రాజకీయాల ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయం చేస్తున్నాయి. మొట్టమొదటగా రావాల్సింది స్మృతి ఇరానీ అక్కడికి, రాహుల్ గాంధీ లేకపోతే కేజ్రీవాల్ లేకపోతే మీరంటున్న అందరూ కాదు. ఇలా బాధ్యత ప్రభుత్వానికి. విపక్షాలు ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షమే కాదు ప్రజల పక్షం ఉండడానికి మాట్లాడతాం. మేము రాజకీయం చేయడానికి అవకాశం కల్పిస్తున్నది మీరు అంటేనే దీంట్లో ఇంటెన్షన్. మళ్ళీ ఇది రాజకీయం చేయడానికి ఓ ఎత్తుగడగానే దీన్ని చర్చ సమస్య పరిష్కారానికి కాకుండా సమస్యనే కొనసాగించే కుట్ర జరుగుతుందని నేను అంటా. కాదు అని అంటే దళిత చీఫ్ వార్డెను దళితుల డీన్లు వీళ్ళే ఉన్నారు, కారణం వీళ్ళే అని స్మృతి ఇరానీ తలకాలీన్ స్టేట్మెంట్స్ ఇస్తుందా ఈ పరిస్థితుల్లో? అంటే బాధ్యులు దళితుల్ని చంపింది దళితులని దళిత వర్గాల మధ్యన ఒక పంచాయతీ తీసుకురావడానికి చేస్తారా? అగో అది ఆమెమి, నేను మొన్న కూడా ఒక కామెంట్ చేసిన, ఆమెమి మన ఏంది సుష్మా స్వరాజ్ కాదు, అరుణ్ జైట్లీ కాదు, ఒక ఎక్కడి నుంచో సినిమాల నుంచి పట్టుకొచ్చి పెట్టి అసలు సమస్య కులం మూలం కనుక తెలిసిన వ్యక్తి అయితే ఇట్లా స్పందించే తీరు ఉండదు. ఎందుకు మరి యూనివర్సిటీలలో రాజకీయం అక్కర్లేదు, ఎన్నిసార్లు లేఖలు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఫస్ట్ ఒపీనియన్ ఎందుకు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది? అరే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మీద సానుభూతి లేకపోగా తనని ముద్దాయిగా తేల్చే ప్రభుత్వాన్ని ఏ రకమైన ప్రభుత్వం అనుకోవాలి? మాకు ఏఎస్ఏకి ఏమైనా సంబంధం ఉందా కాంగ్రెస్ పార్టీకి? లేకపోతే కేజ్రీవాల్కు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఆశాకి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే సీతారాం యేచూరికి ఆ విద్యార్థికి ఏమైనా సంబంధం ఉందా? దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఈ అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఒక డెమోక్రటిక్ డైలాగ్, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఆ చర్చకి ఆస్కారం కలిగింది, ఎంతమంది రాజకీయ నాయకులు క్యూ కట్టే ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ. నువ్వు వచ్చి కనుక నువ్వు అక్కడ నిర్ణయం తీసుకుంటే మాకేం పని అంటున్నా. బాధ్యుడు వీసీని సస్పెండ్ చేయడానికో బర్తరఫ్ చేయడానికో నీకు ఎందుకంత ఈగో? తాను నిజాయితీ పరుడైతే మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోవచ్చు కదా. రేపు వస్తున్న ఆరోపణలు నువ్వు దోషివి అంటుంటే లేదు 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 గీన దోషి గాయన దోషి కానీ ఈయన కాదంటున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు? మీకెందుకు వకాల్తా పుచ్చుకోవాలి? సమిష్టి నిర్ణయం అంటే ప్రభుత్వ నిర్ణయం ఏమన్నా ఉందా? దాంట్లో ఏమైనా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయమే ఉందా? ఇవన్నీ కూడా తేలాలి కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ వస్తే రాజకీయం అంటే రాహుల్ గాంధీ రాకుండా చేసే ప్రయత్నం నువ్వేం చేసినా ఒక్క చర్చ చేయాలి. ఇప్పటికి కూడా ఏబీవీపీకి కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ స్పష్టత లేదు. ఆ స్పష్టతని ఇచ్చి ఉంటే ఎస్ మేము ఇగో సస్పెన్షన్ ఎత్తివేసినాం, బాధ్యుల మీద తొందరలోనే మేము ఎక్కడైనా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం నుంచి ఒక డైలాగ్ చెప్పండి. బీజేపీ నుంచి ఇంతవరకు ఇప్పుడు కాసం వెంకటేశ్వర్లు గారు తర్వాత బీసీ తర్వాత ఎస్సీ నాయకులు మాట్లాడుతున్న తీరేమో మనకు పాజిటివ్ రోహిత్ ఉంటున్నది. పార్టీ స్టాండే లేదు ఇంతవరకు, వాళ్ళ యొక్క విధానం లేదు పార్టీది, ఏబీవీపీది కూడా ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తలేదు. ఎందుకు తన కులాన్ని ఎంచి తను ఒడ్డెరా అని? ఎస్ బీసీ అయితే చేయరా? బీసీ అయితే ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఎస్సీ అయితేనే చేస్తారా? బీసీకి ఆ హక్కు లేదా? ఇలా నేను అంటున్నా ఎస్ ఒడ్డరినే అంట, నేను ఎస్సీ అనను మాలా అనను.
బీసీ నాయకునికి బీసీ ఆత్మగౌరవానికి దెబ్బ జరిగితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా? ఓన్లీ ఎస్సీలు అయితేనే పట్టించుకుంటుందా? రైట్ దినకర్ గారు ఒక నిమిషం మాట్లాడదు దినకర్ గారు. మొత్తం ఇష్యూని క్లోజ్ చేసే దిశగా యూనివర్సిటీ ఒక అడుగు వేసింది అనుకో, సస్పెన్షన్ ఎత్తివేయడం ద్వారా. కానీ సమస్య పరిష్కారం కాకుండా ముందుకు వెళ్తానికి విద్యార్థి సంఘాలు కూడా బెట్టు చేస్తున్నాయి, మొండిగా వెళ్తున్నాయని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు ఆందోళన కొనసాగిస్తాం, వీళ్ళ మీద చర్య తీసుకునే వరకు అనేటువంటి నిర్ణయాలు కానీ, ఆమరణ దీక్ష కంటిన్యూ అవుతుందని చేసినటువంటి ప్రకటన కానీ, ఇది ఇంతవరకు లాగదీసిన తర్వాత తీసుకునే నిర్ణయం, ఏది బాగా హీట్ అనేది ఒకటి క్రియేట్ అయింది తీసుకున్న తర్వాత నిర్ణయం కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది అంత స్పీడ్గా రాదు. ఇట్ ఈస్ జనరల్ నేచర్. అది కాకుంటే ఏదైతే ఇవాళ ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయినటువంటి ప్రపంచంలో కొంతవరకు గతంతో పోల్చినప్పుడు ఇటువంటి అంశాలు తగ్గిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఈ వృత్తాంతం మళ్ళీ బయటికి రావటం, కానీ దీనిలో నుంచి వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు చాలామందికి తెలియదు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇంతమంది విద్యార్థులు ఇలా చనిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఆ అంశము బయటకు వచ్చింది, ఇంతమంది చనిపోయారనేది. ఎందుకు అసలు రూట్ కాజ్ ఏంటనేది దానికి మటుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికన్నా ముందు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ముందు సరే రోహిత్ అనే అతన్ని ఒక దళిత విద్యార్థి అనేటటువంటి అంశంలోకి వచ్చిన తర్వాత కాదు, అతను బీసీ అయినా దళిత అయినా ఓసీ అయినా విద్యార్థియే. అతనికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బంది కోణంలోనే ఆలోచించాలి, కానీ సామాజిక కోణంలో వెళ్ళి దాన్ని మళ్ళీ ఏదో మార్చుకోవాలి అనేటటువంటి ప్రచారంలోకి వెళ్ళటం అయితే మటుకి కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్యంగా అత్యంత ఎందుకంటే కొంచెం సున్నితమైనటువంటి అంశం, ఎటుబడితే అటు మాట్లాడేటటువంటి సబ్జెక్టు కాదు ఇది. కాకుంటే వెళ్ళేటటువంటి పరిలో రాజకీయ నాయకులు విద్యార్థులకు ఎప్పుడూ కూడా ఈ విధంగా అలజడిగా ఉండాలి, అన్రెస్ట్గా ఉండాలి, క్యాంపస్ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణంతో ఉండి వారి విద్యా అవకాశాన్ని కోల్పోదాం అనేటటువంటి ఉద్దేశం వాళ్ళకి ఉండదు వాళ్ళు ఉన్నటువంటి స్పీడ్ యుగంలో. కాకుంటే ఎప్పుడైతే పొలిటికల్ ఎలిమెంట్స్ అనేవి దానిలో పోయి చొరబడి ఒక అవకాశంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో ముందుకు వెళ్ళేటప్పుడే ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. ముందు ఫస్ట్ ఏదైతే ఉందో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ దాన్ని ఎంతవరకు తగ్గిస్తే ఎంత మంచిది. లేకుంటే ఇటువంటి మంటలు కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి రాజకీయ పార్టీలకు కూడా. కాకపోతే ఇమ్మీడియట్గా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిషన్ వేసినట్టయితే, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి వేసినట్టయితే బాగుండేది. 2 మెన్ కమిషన్ అని చెప్పి అక్కడి నుంచి పంపించే బాగుండేది. ఇకపోతే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాజకీయంలో కూడా మేధావులుగా చెప్పుకునేటటువంటి కొంతమంది ఉన్న వాళ్ళు కూడా కొంచెం గీత దాటి వెళ్ళిపోయి హీట్కి మూవ్ చేసే విధంగానే వెళ్తున్నారు. దానికన్నా కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తోటి అటువంటి వాళ్ళన్నా వేడి ఉన్నప్పుడు చన్నీళ్ళు పోసే ప్రయత్నం చేస్తే మంచిది. కాకుంటే రోహిత్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి కులాల ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ఇంకొక రకంగా డైల్యూట్ చేసే విధానం అయితే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వారికి కొంత పరిహారం ఇచ్చి 2 ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లో డిక్లేర్ చేయడం జరిగింది, ముందు వారిని ఆదుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి కన్స్ట్రక్టివ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు ఇటువంటి హీట్స్ తగ్గించాలి. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా రోహిత్ తల్లి గారు చేసినటువంటి ప్రకటనలు కూడా అంటే దొంగచాటుగా వీసీ వచ్చి కలవాల్సిన అవసరం ఏముంది అంటే రాజకీయంగా ఇది ఒక మోటివేటెడ్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. రెండో వైపు నుంచి చూస్తే బీజేపీ కూడా తన చేతులారా కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తుంది అనేటువంటి అభిప్రాయం రెండో వైపు నుంచి అనిపిస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి చూసినప్పుడు యూనివర్సిటీలో అసలు చదువుకునే వాతావరణం ఇంకొక నెల రోజుల్లో కూడా సద్దుమణిగా పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా యూనివర్సిటీలో ఈ 2 సంఘాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు అందరికీ తెలుసు. కీలకం అదండి. మనం ఇందాక చర్చ అందుకనే వెంకటేశ్వర గారు చాలా చాకచక్యంగా గత 10 ఏళ్ళుగా జరిగిన అన్నిటి మీద విచారణ జరిపించాలి. ఇవి మనకి తేలే అంశాలు మాట్లాడుకోవాలి. 2 బలమైన భావజాలాలు ఉన్న విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు సైద్ధాంతికంగా అనేక అంశాల మీద చర్చ జరగవచ్చు. బట్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది నిజంగా అక్కడ ఉన్న విద్యార్థులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, హెచ్సియు లాంటిది వీధి పోరాటాలకి గుండాల పోరాటానికి నిలయం కారాదు. ఎవరైనా సరే మీరు మొత్తం యువతకి సంకేతం ఇవ్వాల్సిన వాళ్ళు. మీరు ఇవాళ చాలా ఒక కెరీర్ ఓరియంటెడ్ సొసైటీలో వెళ్తున్నప్పుడు మా సిద్ధాంతం అంటే ఏంటంటారు, ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో యూనివర్సిటీల్లో అసలు విద్యార్థి సంఘాలకు ఎన్నికలే అవసరం లేదని చెప్పి అటువంటి పరిస్థితి రావాలి. పూర్తిగా తప్పది. యూనివర్సిటీల్లో చైతన్యం లేకుండా ఎందుకు పనికిరాని అసమర్థులను తయారు చేయటం కాదు రాజకీయ. ఇవాళ దేశంలో ఉన్న అతి ముఖ్యమైన నాయకులందరూ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి రాష్ట్రంలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు. యూనివర్సిటీ రాజకీయాలు విద్యార్థి రాజకీయాలు క్రియాశీలంగా ఉండటం వేరు, దాన్ని
ఒక ఎమోషనల్ దీనికి లేకపోతే ఉన్మాదానికి దారితీసే పరిస్థితులు కావటం వేరు. యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఖచ్చితంగా 2 బలమైన భావజాలాలు ఉన్నాయి అనుకుందాం. బట్ బలమైన భావజాలాల మధ్య భావపరమైనటువంటి చర్చ జరగాలి, సైద్ధాంతిక విభేదాలు వాటి మీద చర్చ జరగాలి తప్ప, అంశాల మీద చర్చ జరగాలి తప్ప, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో దేశంలో నలుమూల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేటువంటి రీసెర్చ్, ప్రధానంగా రీసెర్చ్ సెంటర్ అది, రీసెర్చ్ ఓరియంటెడ్ సోషల్ సైన్సెస్లో కానీ లేకపోతే ఇతర సైన్సెస్లో కానీ రీసెర్చ్ చాలా అద్భుతంగా జరిగేటువంటి యూనివర్సిటీలో ఈ రకమైన వీధి పోరాటాల స్థాయికి తీసుకుపోవటం మాత్రం అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ ఖండించి తెరాలి. నెంబర్ 1. నేను కోరేది ఇప్పుడు దీన్ని మొత్తానికి గతంలో ఆత్మహత్యలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద అంశాలు కాల. దయాకర్ గారు చక్కటి మాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కనుక వెంటనే పూనుకొని, ఎందుకంటే 2 నెలలు అయింది ఆ ఇన్సిడెంట్ జరిగి, 2 నెలల్లో చాలా కరస్పాండెన్స్ జరిగింది. మనం పట్టి పట్టినట్టుగా ఊరుకోవటం కాకుండా సంబంధిత శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఎవరైతే ఉన్నారో ఆవిడ సకాలంలో కనుక ఇన్వాల్వ్ అయ్యి అట్లీస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఆమె ప్రత్యక్షంగా వచ్చి చూసుకొని ఉంటే ఇంకోలాగా ఉండేది. అది కానప్పుడు రకరకాల అపోహలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే లేఖలు గతంలో జరిగిన 9 ఆత్మహత్యల్లో ఇది కూడా ఒకటి అవకాశం నిష్పక్ష, అది ప్రభుత్వం చెప్పాల్సిన మాట కాదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు జరిగింది మీరు విచారణ చేస్తే ఎవరు వస్తున్నారు, 10 ఏళ్ళు వేస్తా ఉంటే ఎవరు వస్తున్నారా? 10 ఏళ్ళు వేయాలని మీరు డిమాండ్ చేయటం కాదు, మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వేయండి, తర్వాత సంగతి. బట్ ముందు ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ మీద విచారణ జరిపించాలి కోరుకోవడంలో ఎవరికి 10 ఏళ్ళకి ఎవరు చేయలేదు, మీరు వచ్చి సంవత్సరం అయింది, ఏం చేస్తున్నారు? హత్యలు జరిగితే 10 సంవత్సరాల దాకా ఇంకో హత్య జరిగేదాకా మీరేం చేయరా? జగత్తులో ఆత్మహత్యలు జరిగినాయో లేకపోతే దాడులు జరిగినాయో సంవత్సరం నుంచి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక హత్య జరిగినప్పుడు దీనికి మిగతాని లింక్ చేసి మాట్లాడటం, మిగతా అన్నింటి మీద విచారణ జరిపించండి కాదట్లా. బట్ ఇవాళ జరిగిన దాని మీద మాత్రం తక్షణం చర్యలు ఉండాల్సిందే. అక్కడ అకాడమిక్ వాతావరణం మాత్రం చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కొంత ప్రయత్నం చేస్తాయి. మన టీవీ చర్చలోనే అప్పారావు గారు వచ్చింది ఒకసారి, మేమిద్దరం ఉన్నప్పుడే. నేను బాధ్యుణ్ణి కాదు, నేను వ్యక్తిగతంగా నేను శిక్షార్హుణ్ణి కాదు, వీసీగా కూడా నేను శిక్షార్హుణ్ణి కాదు, ఇది నా నిర్ణయం కాదు, ఇది సమిష్టి నిర్ణయం. సమిష్టి నిర్ణయం అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయమా, లేకపోతే నివేదిక ఇచ్చిన వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ కొరకు, అంటే ఒపీనియన్ మేకర్స్, డిసిషన్ మేకింగ్ ఎవరు జరిగింది? ఇప్పుడు అప్పటికే నిజ నిర్ధారణ కమిటీ వేసి దానిపైన ఆ నిర్ణయం ప్రకారం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు అనేది. నేనేమంటున్నా, సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్న దాన్ని మనం వ్యతిరేకించొద్దు, నేను కాదంటలేను. ఒకవేళ అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఇంకే కార్యక్రమాలకు ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దంటే ఎలా? తీసుకున్న వాళ్ళ వల్ల వచ్చిన నష్టం ఇది. ఒపీనియన్ 1లో చర్య తీసుకోవాలని లేదు, ఒపీనియన్ 2లో 3లో తీసుకోవాలని ఉన్నది. దానికి ఈ కేంద్ర మంత్రులు కారణం అనేది ఆరోపణ, ఎవరు? రోహిత్ చేసిన ఆరోపణ. మరి అలాంటప్పుడు నేను అంటున్నది ఏంటంటే, కారకులు ఎవరో తెలియకుండా సస్పెన్షన్ ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకు? శిక్ష ఒకవేళ తప్పు చేయకపోతే శిక్ష ఎందుకు పడింది? అయితే ఫస్ట్ నివేదిక ఇచ్చిన ఇద్దరిదన్నా తప్పు కావాలి, సెకండ్ ఇది నివేదిక ఇచ్చిన ఈ ఇద్దరిదన్నా తప్పు కావాలి. ఈ కమిటీల మధ్యన కూడా కాంట్రాడిక్ట్ ఉన్నది. వీటిని తేల్చకుండా ఈ ఆత్మహత్యను అంత తేలికగా మనం తీసుకోలేం. ఎస్, నేను అంటున్నాను, నేను కంపల్సరీ ఇప్పుడు దత్తాత్రేయ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ అవుతుంది, ఎందుకు స్మృతి ఇరానీ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు? ఆమె లేఖలతో కాన్సిక్వెన్స్గా ఆమె 7 లేఖలు రాసిన తర్వాత ఒక యూనివర్సిటీ వీసీ రేంజ్ ఎంత? తను కేంద్ర మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ చెప్తే తను మూగాడా? ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం? దీంట్లో ఒక్క విషయం వారు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఆలోచన చేయాల్సినట్టు. ఒకటి ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద రోహిత్, స్మృతి ఇరానీ మీద చేపిండి కాబట్టి దానిపైన చర్య జరగాలంటారు. అసలు ఫస్ట్ కమిటీ కావచ్చు, రెండో కమిటీ కావచ్చు, ఈ నేపథ్యం ఏంటంటే, హైకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాత దీని నేపథ్యం మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తారు ఎవరు? హైకోర్టుకు వాళ్ళ తల్లి సుశీల్ కుమార్ వాళ్ళ ఒక శిక్షకు ఒక తరహా ఎంక్వైరీ ఉంటుంది. నేను కాదంటాను. హైకోర్టు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో, తల్లి పోయి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీలో యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఏమి యాక్షన్ తీసుకున్నారో మాకు చెప్పాలని చెప్పిన తర్వాత దాని పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ఎక్కడ కూడా తర్వాత రెండవ సస్పెన్షన్లో కూడా అందరు కూడా చాలా రకాలుగా దాన్ని వక్రీకరించారు. దయచేసి వినాలి. ఇప్పుడు ఏంటంటే, రెండోసారికి వచ్చిన తర్వాత కూడా దాని పరిస్థితి యూనివర్సిటీలో వెలివాడ ఇది అని చెప్పేసి కొంత ప్రొవోకేట్ చేశారు. ఇటువంటి సస్పెన్షన్స్లో ఇంతకుముందు ఆ యూనివర్సిటీలో అనేకం జరిగింది. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, సస్పెన్షన్లు, యూనివర్సిటీలో రగడ, ఇవన్నీ ఓకే, అవి జరుగుతున్నాయి. కొంతకాలంగా అక్కడ ఒక అసంతృప్తమైనటువంటి వాతావరణం ఉంది, 2 వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గతంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి మనం చూస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక సిచ్యుయేషన్, అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆందోళనకి వేడి రాజేసేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ. అంటే ఒక కాజ్ ఉంది, ఒక లైన్ ఉంది, లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది, టార్గెట్ ఉంది, నడుస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఏముందని 2 ఏళ్ల నుంచి ఏబీవీపీకి ఏఎస్ఏకి మధ్య ఇంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, కొట్టుకోవాల్సినటువంటి వాతావరణం ఎందుకుంది? నేను అందుకని అదే చెప్తున్నాను సార్, మీరు అందరూ అర్థం చేసుకోవట్లేదు. ఆ యూనివర్సిటీలో ఈ రకమైనటువంటి ఉద్రిక్తతలకు కారణం ఎవరు భౌతిక దాడులకు పాలు పంచుకుంటున్నారు, ఎవరు కొడతా ఉన్నారు, రూమ్ల పైన దాడి ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరిని విద్యార్థులను చదువుకోకుండా బయటికి పంపిస్తూ ఉన్నారు, అకాడమిక్ మధ్యలోనే కొంతమంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోతున్నారు ఈ హరాస్మెంట్ను భరించలేక, ఎందుకు జరుగుతూ ఉంది, దీనిపైనే చర్చ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. నేను కోరుకున్నది కూడా అదే. 100% దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. అంటే గత 14-15 సంవత్సరాల నుంచి సీరియస్గా ఆశా ఉంది, ఏబీవీపీ అంతకంటే ముందు నుంచి ఉంది, చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండొద్దని ఎవరు అనరు, వామపక్ష భావజాలం ఉండొద్దని ఎవరు అనరు, అంబేద్కరిజం వద్దని, పూలేయిజం వద్దని ఎవరు. ఈ భావఘర్షణ అనేది ఒక డెమోక్రటిక్ డైలాగ్ బయటికి రావడానికి ఉండాలి తప్పితే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ భావాన్ని నొక్కాలనే చర్చ ఏదైతే ఉందో అది ఆత్మహత్యకు కారణం అనేది ఆరోపణ. దీన్ని ప్రభుత్వం ఎట్లా, నాకు బీజేపీ స్టాండ్, నాకు బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేసుకొని బీజేపీ ఏబీవీపీ దీన్ని మతపరమైన చర్చకు తీసుకుపోయి మతాధిపత్యాలు లేకపోతే భావాధిపత్యాల్లో మీరు ఏదైనా కానివ్వండి, మేము ఒక విపక్షంగా మేము అంటున్నది ఏంటంటే ప్రభుత్వం అనేది న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఒక XY వాళ్ళను సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం అభాస్పాలు కావడం ఎందుకు? అది నేను అంటున్నది. ఎలా ఒక ప్రధానమంత్రి, ఒక లేకపోతే హెచ్ఆర్డి మినిస్టర్, వీళ్ళు ఈ జరుగుతున్న ప్రచారానికి వాళ్ళు ఎందుకు ఆపాదించుకోవాలి, ప్రభుత్వానికి ఈ అంశం ఎందుకు బ్యారియర్ కావాలి, అది ఎప్పుడు కూడా ఆలోచిస్తలేదు. స్పష్టత పార్టీలకు రాలే, ప్రభుత్వానికి రాలే. ఒకటే, చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చేయబట్టి ఇమ్మీడియట్గా దాన్ని ఖండించిండ్రు, వాళ్ళు యాక్టివిటీ తీసుకుంటున్నారు. నేషనల్ గవర్నమెంట్గా హెచ్సియుని కంట్రోల్లో ఉంటుంది, దాని మీద నిర్ణయం తీసుకోవడంలో కాకుండా వాళ్ళని ముద్దాయిలుగా ఎందుకు దించడానికి ప్రయత్నం చేస్తున్నది నా విమర్శ మొదటి నుంచి కూడా. ఎవరు తప్పులు ఈ రోజు ద్విసభ్య కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుంది అనే సమాచారం వచ్చిన తర్వాత చిన్నమాట. ఇప్పుడు దీనిలో అసలు యూనివర్సిటీల వీసీల నియామకాల దగ్గర నుంచి సిగ్గుందా మనందరూ కొంచెం మనం పచ్చిగా మాట్లాడుకుందాం. అంటే పొలిటికల్ అపాయింట్మెంట్ లాగా యూనివర్సిటీల వీసీలు, అది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్రంలో వీసీలందరినీ వాళ్ళు కావాల్సినట్టుగా మార్చుకో. ఇది ఎక్కడ కూడా సమాచార హక్కు కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వీసీల దాకా ఇది ఎంత దారుణం అంటే, అక్కడ నిజంగా రీసెర్చ్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ, గొప్ప అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కానీ ఆ కోణంలో ఏ రోజు చర్చ జరగల. మీరు లోతులకి వెళ్ళి చూడండి, సెంట్రల్ యూనివర్సిటీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఒకసారి పొలిటికల్ అపాయింట్మెంట్స్ అవుతున్న తర్వాత రాజకీయ నిజంగా ఒక నికార్సైన విద్యావేత్త లేకపోతే అందరిచేత గౌరవించబడే వ్యక్తులు, ఈ పర్టికులర్ వీసీ గురించి మాట్లాడట్లా, లేదా గొప్ప అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టి నథింగ్ డూయింగ్, ఏ రాజకీయ వ్యవస్థని నేను లోపలికి అంగీకరించను, కేవలం చర్చలకు పరిమితం, మీరు అకాడమిక్గా చర్చించుకోండి తప్ప ఇంకో రకంగా తీసుకురాను, ఎవరు రాజకీయ నాయకుల ప్రమేయాన్ని టాలరేట్ చేయని చెప్పే దమ్మున్న వీసీ ఒక్కడున్నారా? ఒకటి అది లేకుండా చేయడం మన దౌర్భాగ్యం. ఈ రకంగా జరుగుతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాలన్నటువంటి భాగంలోనే ఇవన్నీ రాద్ధాంతాలు జరుగుతున్నాయని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన అంశంలో ఒక దానిలో, ఎందుకంటే ఒక నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని అపాయింట్ చేస్తే వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ఎన్టీ రామారావు గారు తిరుపతిలో బర్డ్స్ అనే ఒక హాస్పిటల్ ఉంది, జగదీష్ గారిని అతన్ని అపాయింట్ చేసి స్టిల్ ఈరోజు కూడా ఆయనే చేస్తున్నాడు. ఆయన లండన్ నుంచి తీసుకొచ్చి కావాలని వేసిన వ్యక్తి. ఎంత అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా తీసుకెళ్ళాడు ఆ ఇన్స్టిట్యూషన్ని. అంటే ఒక రకమైనటువంటి మార్పు, ఒక రకమైనటువంటి సంస్కరణలు, ఏ విధమైన సంస్కరణలో ఏదైతే నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి యాంగిల్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఆ నాలెడ్జ్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని మాత్రమే అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికన్నా ఇంకోటి, ఇటువంటి అంశాల్లో వచ్చినప్పుడు చాలా కీలకమైన అంశాలు మరుగున పడిపోయి ఉన్నాయండి. ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరి దేశం వాటి మీద దృష్టి పెట్టేదానికన్నా కూడా అదే విషయం ఒకటి ఏంటంటే, ప్రభుత్వం ఇవాళ ద్విసభ్య కమిటీ రిపోర్టు వస్తున్నది, దాంట్లో అన్ని రకాల అంశాలు ఉన్నాయి. దానిపైన కేంద్ర ప్రభుత్వం కానీ హెచ్ఆర్డి మినిస్టర్ పరిధిలో ఉన్నటువంటి విషయంలో స్పందిస్తారు.
కుటుంబానికి కానీ యూనివర్సిటీ విషయంలో కానీ అనేకమైనటువంటి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కన్క్లూజన్ ఇస్తుందని రాసిద్దాం. ఈ అంశం గమనించాలి. కన్క్లూజన్ ఇస్తుందని రాసిద్దాం. ఇక మరో ముఖ్యమైన అంశం చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి సంబంధించి ఉపసంహరణల గడువు ముగిసింది. అయితే తిరుగుబాటుల అభ్యర్థుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కొంతవరకు బొజ్జగింపుల పర్వం సక్సెస్ అయ్యి కొంతమంది వెనక్కి తగ్గినా కానీ పోటీ విషయంలో మాత్రం నామినేషన్లు ఆమోదించిన తర్వాత కూడా అదే స్థాయిలో ఉంది అనేటువంటి అంశం క్లియర్ అయింది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. కటార శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయన్నది తెలిసిందే. 1499 మంది అభ్యర్థులు ఉన్నారనేది ఇప్పుడు ఈసీ ఇచ్చిన క్లారిఫికేషన్. అంటే ఎలా చూడాలి? పార్టీల పరంగా జరగడానికి ప్రచారానికే టైం లేదనుకుంటున్న టైంలో ఒక చాలా తక్కువ టైంలో జరుగుతున్నటువంటి ఎన్నికగా ఇక్కడ మనం ఇంకా ఎక్కువ పోటీని, ఎక్కువ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక పార్టీలోనే 30-40 మంది నామినేషన్లు వేసినటువంటి డివిజన్లు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి దీనిలో చూడటానికి ఏముంది కేశవ్ గారు అంటే, మనం ఒక రకంగా బాధపడాలి ఇవాళ ఉన్న రాజకీయాన్ని చూసి. అసలు గతంలోకి ఇప్పటికీ తేడా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో డివిజన్ల వారీగా నాయకత్వం బలంగా ప్రజా సమస్యల మీద పనిచేసి ఓటర్కి చాయిస్ పెరిగింది అనుకోవాలా? కాదు అసలు ఓటర్కి ఎవ్వడూ తెలియదు. 50% జనాలకి కేవలం బస్తీల్లో ఉండే కొద్ది మందికి ఆ స్థానిక నాయకత్వంతో తప్ప వేరే ఎవరితో సంబంధం లేదు. అసలు ఎవరే పార్టీలో ఉన్నారో జనం తెలుసుకునేసరికి ఆశ్చర్యపోయే పరిస్థితి రేపు పొద్దుటికి మనం చూస్తే. అది వాళ్ళు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో జరిగింది, మిగతా చోట్ల జరగట్లేదంటే ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అక్కడ ఈ కండువా తీసేయటం, ఆ కండువా కప్పుకోవటం, దానిలోకి వెళ్ళిపోవటం తప్ప వేరే ఈ గొడవ లేదు. ఇదంతా కూడా 20 రోజులు రాజకీయంగా ఒక రంజైన వాతావరణం కోసం తప్ప, ఏది మసాలా వాతావరణం, కోట్ల రూపాయలు కుమ్మరించడం తప్ప, దీనివల్ల ఈ ఎన్నిక మనం ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగాలని కోరుకోవడం తప్ప ఈ ఎన్నిక ద్వారా రేపు పొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళల్లో అక్కడ రోజువారీ ప్రజా సమస్యల మీద కానీ పోరాడే పరిస్థితి కానీ 2 కోట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకుంటున్నారు పార్టీలు. 1-2 కోట్లు రేట్లు నడుస్తూ ఉన్నాయి. రేపు పొద్దున అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత 10 కోట్లు దండుకునే వ్యవహారమే తప్ప పనిచేసే పరిస్థితి. డివిజన్ ఎలక్షన్స్లో కూడా అందులో అభ్యర్థులు ఇది అంటే మనం గమనించాల్సింది, పార్టీలన్నీ ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినా తెలియదు. అరే స్థానికంగా పనిచేసి ఖచ్చితంగా అన్ని ప్రధానమైన పార్టీలు ఉన్నాయి అనుకుందాం. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. మీకు నింపాదైనటువంటి ఈ జరుగుతున్న పొరపాటు ఏంటి? అసలు రిజర్వేషన్లు ఎప్పటి నుంచి, ఎందుకు రిజర్వేషన్లో లాస్ట్ మినిట్ ఎందుకు మీరు అనౌన్స్ చేయాలి? సంవత్సరాల తరబడి సంవత్సరం అవుతుంది జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయి. డివిజన్ డీలిమిటేషన్ దగ్గర నుంచి, రిజర్వేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా గందరగోళం, అధికారులు ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండే వాతావరణం కోసం ప్రయత్నం తప్ప, అలాగే ప్రతిపక్షాలు ఏమైనా గొప్ప పని చేస్తున్నాయా? వాటి మీద ఏమైనా పోరాటం చేసినాయా? మేయర్కి ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు ఉండకూడదు? హైదరాబాద్ నగరంకి రిజర్వేషన్ ముందు ఎందుకు ప్రకటించమని మనం అడగం? వాళ్ళు చేసే రాజకీయానికి దీటైన రాజకీయం మనం చేద్దామని చూస్తున్నాం తప్ప, ఇక్కడ నిజంగా ప్రజా సమస్యలు పట్టించుకునే స్థానిక నాయకత్వాన్ని పెంచడం కానీ, పార్టీలకు నిబద్ధత కలిగిన వ్యక్తులను తయారు చేసుకోవటం కానీ, ఆ పోరాటాలు కానీ ఏమీ లేవు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒక నిమిషం టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. సుమన్ గారు నమస్కారం. నమస్కారం అండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి ఉపసంహరణ గడువు ముగిసింది. అధికార పార్టీకి ఎక్కువ తిరుగుబాటుదారుల బెడద ఉంది అనేది సమాచారం. మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మొత్తం అంతా కూల్ అయిపోయినట్టేనా వాతావరణం? మీ సమాచారం శుద్ధ తప్పండి. రైట్. నేనే స్వయంగా కేటీఆర్ గారితో పాటు ఉండి గడిచిన వారం రోజులుగా ఈ నామినేషన్స్, విత్డ్రాల్స్ వీటన్నిటిని కూడా దగ్గర చూస్తున్నాను. ఏం జరుగుతా ఉందో అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. కేవలం 12 మంది మాత్రమే అక్కడక్కడ కొన్ని చోట్ల రెబెల్స్ ఉన్నారు. వారు కూడా ఇవాళ నుండి మా అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొనబోతా ఉన్నారు. కొన్ని టెక్నికల్ అంశాల వల్ల కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళకి విత్డ్రా జరగలేదు, కొంత సమయం మించిపోవడం. రైట్. కానీ సుమన్ గారు మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే మినిమం ప్రతి పార్టీకి 300 నుంచి 400 వరకు అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఒక్కొక్క డివిజన్లో కనీసం ఒక పార్టీకి సంబంధించిన 20 మంది అభ్యర్థులు ఒకే పార్టీ జెండా పెట్టుకొని ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజుకి. నా మాటినండి, మీకు లిస్ట్ చెప్పమంటే మీరు నాకు సమయం ఇస్తే మొత్తం 150 డివిజన్లలో ఆల్మోస్ట్ 120 డివిజన్లకు సంబంధించిన లిస్ట్ అంతా నేను చదివి నా చేతిలో లిస్ట్ కూడా ఉంది. రైట్. ఇప్పుడు ఎవరో పత్రిక రాసిరని, ఎవరో ఏదో చెప్పినారని మీకు మీరు ఊహించుకొని ఇట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఇవాళ రెబెల్స్ వేయలేరు నామినేషన్స్ అని మేము మాట్లాడతలే. దాదాపు 500కు పైగా రెబెల్స్ నామినేషన్స్ వేసినారు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున. దాంట్లో చాలా మందిని కేటీఆర్ గారే స్వయంగా గడిచిన 4 రోజుల పాటు పిలుచుకొని అన్ని రకాలుగా మాట్లాడి అందరిని కన్విన్స్ చేసి, ఏకపక్షంగా కాకుండా అందరితో మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని అందరి చేత నామినేషన్స్ విత్డ్రా చేయించడం జరిగింది. సహజంగానే మేము
గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి చాలా చోట్ల ఎక్కువ మంది మా వాళ్ళు నామినేషన్స్ చేసినారు, అవకాశం వస్తుందని. కొందరికి మాత్రం అవకాశాలు వచ్చినాయి, కొందరికి రాలేవు. రాని వాళ్ళను విత్డ్రా చేయించుకున్నాం. వాళ్ళు కూడా ఈ రోజు నుండి అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరెవరైనా జాబితా ఏమైనా రిలీజ్ చేస్తారా? డెఫినెట్గా ఆల్రెడీ రిలీజ్ చేస్తాం. మీ విలేకరుల దగ్గర ఉంది, చూడండి. మీ విలేకరుల దగ్గర ఉంది, ఆల్రెడీ చూడండి. రైట్ థ్యాంక్ యూ సుమన్ గారు, మీ అభిప్రాయం చెప్పినందుకు. దయాకర్ గారు, ఉపసంహరణ జరిగిపోయింది అని చెప్పి అధికార పార్టీ వైపు నుంచి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలో నిన్న గాంధీ భవన్ దగ్గర గొడవ జరిగింది, ఆత్మహత్యాయత్నాలు జరిగినాయి. అంటే రెబల్స్ బెడద లేనట్టు అనుకోవాలా, ఉన్నట్టు అనుకోవాలా? రెబల్స్ బెడద కొంత ఉన్నట్టుగానే అనిపించినప్పటికీ కూడా వాళ్ళని సబటైజ్ చేయగలుగుతామనే నమ్మకం కూడా ఉంది. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి విషయం అయితే మేము మేయర్గా ఉండడం వల్ల ఎక్కువ కార్పొరేటర్లతో పని జరిగింది అనేది ఒక చర్చ. వాళ్ళు రాజకీయంగా సరే మిత్రుడు లైన్లో లేకపోవచ్చు కానీ ఏంటి వాళ్ళకు అనుకూలంగా చేసుకున్న రిజర్వేషన్లో కూడా మేము గట్టి క్యాండిడేట్లను తెచ్చుకొని పెట్టుకునే ఒక పరిస్థితి వచ్చింది. మాకు 1:3 మాకు 700 పైచిలకు అభ్యర్థులు దాఖలాలు చేసుకున్న తర్వాత మేము ఇవ్వాల్సిన 134, 138 ఇప్పటికి ఇచ్చిన పరిస్థితి మీన్స్ మిగతా అండర్స్టాండింగ్లో ఉంటాయి. బట్ నేనేమంటున్నా అంటే ఈ భయము ఇదంతా కూడా అధికార పార్టీ యొక్క దుందుడుకు చర్యల వల్లనే. అంటే ఎవరు బీఫామ్ ఇస్తే తీసుకుపోతారో, ఎవరిని ఎటెత్తుకపోతారో అనే భయం మమ్మల్ని వేధించే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. అంటే ఏమైంది, బీఫామ్స్ ఇవ్వకపోయేసరికి ఎక్కువ మంది నామినేషన్స్ వేయడం జరిగింది. ఎక్కువ మంది నామినేషన్స్ వేసేసరికి ఆ వేసిన వాళ్ళకు ఒక్కళ్ళకే బీఫామ్ వస్తుంది. మా దాని నుంచి 1:4 అనుకోండి. ఆ 3 మెంబర్స్ని ఇప్పుడు మేము బుజ్జగించుకునే పనిలో ఉన్నాం. అది సీరియస్గా బుజ్జగించే పని కంటే కూడా వాళ్ళు పార్టీ కొరకు సహకరించే పరిస్థితి కూడా ఉంటుంది. నాకున్న అంచనా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ముందున్న దూకుడుకు తగ్గడం వెనక ఏంటంటే ఫ్లెక్సీలతోని కానీ ప్రచారాలతోని ఏమి కాదని తేలిన తర్వాత ఒరిజినల్గా క్యాండిడేచరే ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ లోకల్ సమస్యల మీద పోరాడిన నాయకులకి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే హైదరాబాద్లో పట్టం కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా అధికార దుర్వినియోగం చేయకుండా ఇప్పుడు బీఫామ్లు వచ్చిన వాళ్ళని కూడా సబటైజ్ చేసి లేకపోతే కంట్రోల్ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేయకుంటే ఇట్లా ఎక్కువ మందితో పోటీలో ఉండడం నిజమైన డెమోక్రసీని అనుకుంటా నేను. మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు ఈరోజు కూర్చుంటారు. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో రాని వాళ్ళందరినీ కూడా మేము దినకర్ గారు పొత్తు ఒకవైపు కొన్ని కాన్స్టిట్యున్సీస్ కొన్ని డివిజన్స్లో ఇంకా ఫ్రెండ్లీ పోటీ ఉండే పరిస్థితి ఉంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అవును, తప్పని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే చూసినప్పుడు తెలంగాణ మొత్తానికి 119 సీట్ అయితే హైదరాబాద్కి 150. ఇది ఒక మినీ అసెంబ్లీ టైప్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటాం. ఎక్కువ మంది ఆశావాహులు ఉంటాం. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ మేము పోటీ చేయాలనేటటువంటి ఒక రకమైన ఉత్సాహం చూపించడం వల్ల వచ్చినటువంటి వాతావరణం. దాదాపు 9 నుంచి 10 మంది యావరేజ్ మీరు చూసుకున్నప్పుడు 1400 మంది అంటే 150కి ఇదైంది ఉంది. పార్టీలు వచ్చేటప్పటికి టీడీపీ, బీజేపీ అలయన్స్లో పోటీ చేస్తుంది, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం. అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా మోర్ దాన్ 1 ఏ పార్టీ వాళ్ళైనా చాలా తక్కువ అంటే ఒకవేళ యావరేజ్ కింద వేసుకున్నా కానీ అంటే ఆ 45 తీసేసినప్పుడు 100లోనే దాదాపు 1200 మంది 1300 మంది షేర్ చేసుకునే పరిస్థితి. అంటే ఎందుకు ఈ విధమైన వాతావరణం వచ్చిందంటే ప్రతి ఒక్కరు పోటీ చేయాలంటున్నారు. కానీ ఏదైతే ప్రజలకి స్థానిక అవసరాల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన సాధించాలి అనేటటువంటి అంశానికి తూట్లు పొడిచే విధంగా ఎక్స్ అఫీషియల్ని ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి ఒక 40 మందిని వేసేసి వచ్చేటటువంటి రిజల్ట్ని కూడా తొంగలో తొక్కాలనేటటువంటి ప్రయత్నంలోనే వీళ్ళ భయం చాలా స్పష్టంగా కనపడింది. టీఆర్ఎస్కి సంబంధించినటువంటిది హైదరాబాదు అనగానే ఒక ఐకానిక్గా చంద్రబాబు నాయుడు గారు కనపడతారు. గతంలో కూడా ఏదైతే కటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు అన్నారు ప్రత్యక్ష ఎన్నికలు పెడితే బాగుండేది. ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ వాట్ వీఆర్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ఆల్రెడీ. గతంలో హైదరాబాద్ ని ఏ విధంగా మేము ఎన్నికలు జరిపాము టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. వాళ్ళ కొత్తగా మీ దగ్గర నుంచి మాకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదు దాని గురించి. ఇంకొకసారి నవంబర్ 2వ తారీఖున ఇదే ఛానల్ నుంచి కూడా నేను ప్రత్యక్షంగా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి దొడ్డిదాటు చర్యలు కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టి నాకు బలం ఉందని చెప్తున్నావు, నీ బలం ఏంటో తెలిసిపోతుందన్న ఈ రోజు కూడా అదేటటువంటి భావన. ఏదైతే దొడ్డిదారునే వచ్చి హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారో ప్రజలు గమనిస్తారు, దానికి తగిన బుద్ధి భవిష్యత్తులో విమర్శించండి. సంతోషం. దినకర్ గారు చెప్పిన స్టాండ్ కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే అక్కడ వైజాగ్ ఎలక్షన్ జరగాల్సి ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది, ఒంగోలు కార్పొరేషన్ ఉంది, బోల్డ్ అని కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించడం మేయర్కి
ఎక్సెప్షన్ గొడవ లేకుండా చేయటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేలా చూస్తా అంటే మరి దినకరన్ అసలు చూసేది ఏంటంటే మా స్టాండ్ ఏదనేది దయచేసి ప్రత్యక్ష ఎన్నిక జరిగితే సంతోషం అని చెప్తున్నా, సంతోషం కాదు, దాన్ని స్వాగతిస్తామని చెప్తున్నా. ప్రజల్ని కూడా డైల్యూట్ చేసే విధంగా మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి మీరు ప్రత్యక్ష ఎన్నిక జరిపిస్తే సంతోషం అని చెప్తున్నా. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ మా గురించి మీ సర్టిఫికెట్ అవసరం లేదు, జరపాలని కోరుకుంటున్నారు. అది కాదు. అవసరం లేదండి. మీ యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్రెడీ చేసామండి, మేము చేసాం, మేము ఆల్రెడీ చేసాం. మీ దగ్గర నుంచి మాకు ఎలా సర్టిఫికెట్ అవసరం జరిగిందో, లేదు. ఒంగోలు ఎలా జరిగిందో మరో ఎక్కడ జరిగింది? జిల్లా ఎలక్షన్ జరిగిందా? జిల్లా పరిషత్తులు ఎందుకు ఎక్కడ పెట్టారు ఇట్లా? జరిగింది? జిల్లా పరిషత్తులు ఎట్లా జరిగింది ఏం చూడండి. జరిగింది? ఏం జరిగింది తెలియదా? ఏం జరిగింది? అందరికీ తెలుసు, ఏం జరిగింది? నేను చెప్పక్కర్లా. ఒక నిమిషం. ఏం జరిగింది? దీంట్లో ఒకటి విషయం గమనించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎలక్షన్స్ గురించి డైరెక్ట్ ఎలక్షన్ కావాలని చెప్పేసి కోరినరు. ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ అందరూ కూడా ఆల్ ప్రతిపక్షాలు అంటే అఖిలపక్షం అంతా కూడా ఎక్సెప్ట్ టీఆర్ఎస్ డైరెక్ట్ ఎలక్షన్ జరగాలని చెప్పేసి కోరుకున్నారు. తర్వాత హైదరాబాద్ విషయానికి వస్తే కటార్ శ్రీనివాస్ గారికి విషయం తెలుసు, కానీ ఎందుకో తీగల కృష్ణారెడ్డి గారిని డైరెక్ట్ మేయర్గా బీజేపీ తెలుగుదేశం కలిసే చేసింది. దాన్ని ఒకసారి తర్వాత ఇవాళ హైదరాబాద్ ఎలక్షన్లో ఇంత గజిబిజి కావడానికి కారణం ఎవరైతున్నటో ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్స్ని ఒక ప్రవాసంగా మార్చింది. అనైతికంగా అన్ని పార్టీలను కలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్టు లేదు, ఇండిపెండెంట్ లేదు, ఎవరు ఉంటే వాడు వచ్చిండ్రు. వాళ్ళంతా టికెట్లు ఇస్తామని చెప్పేసి భ్రమలలో పెట్టి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు. దాని కారణంగా ఈరోజు 1500, 2000 నామినేషన్స్ కావడం జరిగింది. ఇవాళ ఎవరికి తలనొప్పి కాదు ఇక్కడ దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదండి. ఎప్పుడైనా మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, వేసిన తర్వాత వాళ్ళని విత్డ్రా చేయించిన కారణంగా ఇవాళ పార్టీలను జాగ్రత్త పడ్డాయి. ఎవరు నుంచుకుంటే వాడు పార్టీ ఉంటుంది, లాస్ట్ వరకు బీఫామ్లు ఇవ్వకుండా ఉన్న కారణం అది డబ్బులు ఎర్ర చూపి, అధికారులు ఎర్ర చూపి ఇవాళ మొత్తం మంత్రులు అందరూ కూడా ఒక్కొక్క డివిజన్కి ఇన్ఛార్జ్ ఉండి చేస్తున్న కారణంగా ఎవరి పార్టీలు ఆ పార్టీలు అనైతికంగా జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది కావద్దని చెప్పేసి పార్టీలు జాగ్రత్త పడ్డాయి. అయితే దీంట్లో ఇవాళ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్రెండ్లీ పార్టీలో ఒక 5 సీట్లు మాత్రమే ఇచ్చుకున్నారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇద్దరు కలిసి నిర్ణయం తప్పదు. ఇదేందుకంటే ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఎక్కువ మంది పోటీ చేయాలని చెప్పేసి ఉన్నారు. 2 పెద్ద పార్టీలు మై హైదరాబాద్ లో బలమైన ఉన్నటువంటి పార్టీలు 2 కలిసి పోటీ చేస్తున్న కారణంగా చెరిసగం సీట్లలో తీసుకుంటే ఇంకా 150 డివిజన్లలో చాలా మంది ఆస్పిరేషన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి ఆస్పిరేట్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది అంతా సార్ట్ అవుట్ చేస్తున్నాం. బహుశా 2 పార్టీలు కూడా ఉమ్మడిగా అన్ని రకాలుగా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాయి. ఎలక్షన్లో టీఆర్ఎస్ని ఓడించడమే, అనైతిక రాజకీయాలను దూరంగా నెట్టేయడమే మా యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. హైదరాబాద్ను అభివృద్ధి చేయడం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలనికైనా మేము సిద్ధమైంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ దినకర్ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HMTV.